మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి అందరూ ఆర్గనైజ్ అయ్యి ఎలక్షన్స్లో పాల్గొని గెలిచి ఎక్కడ ఇంత కూడా తొట్టిల్లకుండా పక్కకు రాకుండా గాడి తప్పకుండా జాగ్రత్తగా లాకొచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటం, ఆ ఫామ్ చేసుకునేటప్పుడు కూడా చక్కటి సమాధానమైనటువంటి సమయమనంతో కూడినటువంటి తీర్మానాలు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మనం ఎప్పుడూ కని విని ఎరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరూ అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. సో అన్ఎక్స్పెక్టబుల్ థింగ్ ఇది. ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో ఈ త్రిసభ్య కూటమిలో ఎవరు ముందుంటారు, ఎవరు వెనుకుండాలి అనే లెక్కలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా విభేదాలు చోటు చేసుకుంటాయి అని అనుకున్నారు. కానీ అదేం జరగకుండా బ్యాలెన్స్ వేసుకున్నారు. ఇక్కడ కారణం ఏంటని అడగండి. అక్కడ ప్రధానమంత్రి ఆయన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ పోకుండా ఉండాలి కాబట్టి ఎక్కడ కూడా దీని మీద మాట్లాడలేదు. ఇకపోతే ప్రధానమంత్రి గారికి కూడా చెప్పగలిగే స్థాయి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చెప్పడం వలన ఆయన కూడా ఏం ఎదురు చెప్పలేదు, చక్కగా సజావుగా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, నేను మీ S4 ఛానల్ ఇంటర్వ్యూలో నేను చక్కగా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చెప్పండి. ప్రజారాజ్యం పార్టీలో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. అదే అడగబోతున్నాను. కాన్సీరామ్ గారు ఆశయాలతో మీరు PRP పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి. PRP పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పనిచేశారు, అధికార ప్రతినిధిగా చేశారు, ఒక పార్టీకి వాయిస్గా వినిపించారు. అవునండి. అప్పుడు మీరు కూడా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో అంత ఇదిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఎందుకు పార్టీ బయటకు వచ్చారు? మీరు కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది. ప్రజారాజ్యంలో ఒక హైపవర్గా వెలిగారు శోభారాణి. ఎందుకు అంత హైపవర్ ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు? కారణం ఏంటంటారు? మీరు ఒకేసారి అంత డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పలేను. అంటే ప్రజారాజ్యంలో వాయిస్గా రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా శోభారాణి అనే ఆవిడ ఒక బాగా ఏ టాపిక్ తీసుకున్నా అలా సంచలనంగా ఉండేది. అవునండి. ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది. అవునండి. PRP నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఫైర్ బ్రాండ్ కాస్త డౌన్ఫాల్ అయింది? ఎక్కడ వాయిస్ లేదు. ఫైర్ మీద గ్యాప్ కూడా వచ్చింది. ఫైర్ మీద నీళ్లు పడినాయి, వర్షం పడింది. ఎవరేసారు ఆ నీళ్లు? మీకు తెలీదా? ఎన్ని సమీకరణాలండి. తెలంగాణ ఉద్యమం, దాన్ని తట్టుకోలేకపోవడం, చిరంజీవి గారు తన సున్నితమైన స్వభావంతో రాజకీయ పార్టీని రన్ చేయలేకపోవడం, అందులో నాలాంటి అప్పటికే అనుభవం ఉండి రాజకీయ సామాజిక ఉద్యమాలలో అనుభవం ఉండి ఏ విషయానికైనా స్పాంటేనియస్గా అది అగ్రెసివ్గా చెప్పాల్సి వస్తే అగ్రెసివ్గా, సున్నితంగా చెప్పాల్సి వస్తే సున్నితంగా, క్లాస్కి మాస్కి మిడిల్ క్లాస్కి సరిపోయే విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే రాజకీయాలకి మేము అలవాటు పడి ఉన్నాం. అప్పటికే శోభారాణి అలవాటు పడింది. కానీ చిరంజీవి అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికండి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. చిరంజీవి అన్నయ్య ఎప్పుడు చాలా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ ఉద్రేకపూరితమైనటువంటి స్పీడ్ యుగంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ మనస్తత్వం అది రన్ కాదు, ముందుకు వెళ్ళదు అనేది చిరంజీవి అన్నయ్య తెలుసుకునేటప్పటికి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీకు తెలియని విషయం ఏముంది, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే నాటికే తెలంగాణ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండడం, వీటన్నిటి శక్తుల్ని తట్టుకోగలనో లేదో అని చిరంజీవి గారు ఆలోచనలో పడటం, ఆ తర్వాత హై లెవెల్ నుండి హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారి దగ్గర నుండి నువ్వు నాతో చేయగలుపు, కలిసి ప్రయాణం చేద్దాము, నువ్వు అనుకున్న సోషల్ జస్టిస్ అనే ఎజెండా ఏదైతే ఉందో దానికి డిస్టర్బెన్స్ లేకుండా మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించటం, వెళ్ళిపోవడం అన్నీ చక్కచక్క జరిగిపోయినాయి. అప్పుడు నేను కూడా 40+ లోపల ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదండి ఎందుకు పార్టీని మర్జ్ చేసేస్తున్నారు అనే ఆందోళనలో నేను కూడా అసలు ఎక్కడో సడన్గా అంత ప్రజారాజ్యంలో హైప్కి వెళ్ళిపోయి ఒకేసారి విలీనం అయిపోయింది పార్టీ అనేటప్పుడు ఏం అర్థం కాలేదు. అంటే అర్థం చేసుకునే ఇది కూడా నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది, అనుభవం లేదు. పరిస్థితి ఏం చేయాలని తెలియని పరిస్థితి, అర్థం కాలేదు. అంత పజిల్ అయింది. ఈ పజిల్లో శోభారాణి ఎక్కడ ఉండాలి అని ప్లేస్ చూసుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోయింది, తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా శరవేగంతో శీఘ్రంగా వచ్చిన మార్పులు ఏంటి? జాగో బాగో అని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం, చంద్రబాబు నాయుడు గారు చక్క ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం,
ఈవెన్ అక్కడ తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రత్యేక బస్సులు, ప్రత్యేక ట్రైన్స్, ప్రత్యేక వసతులు, దానికి తగ్గట్టుగా శాలరీస్ అన్నీ ఫిక్స్ చేసి మీరు కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పడం, ఇవన్నీ మీకు కూడా గుర్తు చేస్తున్నాను నేను. సో ఇవన్నీ చకచక జరిగిపోయినాయండి. అప్పుడు ఇంకా నాకు ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారండి. చేసి మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి చాలా అవసరం, నాన్నగారితో కలిసి పనిచేయండి అని అడిగితే నేను డెఫినెట్గా అండి అన్నాను. మాకు తెలంగాణలో ఉన్న ఏదో కాస్త కోస్త ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసే అంత త్యాగం చేసామండి. అంటే పీఆర్పీలో కొంతమంది నాయకులు అంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకుండా టీడీపీకి వెళ్ళడం కారణం ఏంటి? చాలా కష్టపెట్టే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ సార్. మీతో పాటుగా జనసేన పీఆర్పీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు కొంత గ్యాప్లో తీసుకొచ్చిన గ్యాప్ తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీ రావడం కారణం ఏంటి? నేను అదే చంద్రబాబు గారి గురించి మీకు ఎందుకని మంచి ప్రశ్న. నేను సార్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు. 5 లక్షల దాకా కూడా వెళ్ళింది. అప్పటికే జగన్ గారు ఆర్థిక నేరస్తుల్లో ప్రముఖుడిగా వినపడతా ఉన్నాడు. సో అప్పటి వరకు నేను ఫైట్ చేసింది ఏంటి? సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, కల్చరల్ జస్టిస్, అన్ని న్యాయాలు జరగాలనే దాని మీద అసలు ఏకబిగిన మాట్లాడిన వ్యక్తిగా కనిపించి, మళ్ళీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీలో నేను చేరటం అంటే నన్ను నేను మోసగించుకున్నట్లు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు, నేను ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అని అనుకున్నాను. సరే, అటు వెళ్ళిన వాళ్ళు ఆత్మగౌరవం లేని వాళ్ళు అనే దాని మీద నేను కామెంట్ చేయను, వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు హీ వాజ్ సో హాట్ అండ్ అసలు లైక్ ప్రతిదానికి అసలు ఒక మంట కనిపించేది ఆయన ప్రసంగాల్లో. నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి లేస్తారు అని. ప్రజారాజ్యం పార్టీ విలీనం అవుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో ఇంత ఫైర్ ఉంది. ఈ ఫైర్ ఒకవేళ ప్రజారాజ్యం విలీనం అయిపోతే భవిష్యత్తు ఏంటి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాను నేను. కానీ ఎక్కడ బెసక్కుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ నేను ఎక్కడో చోట రాజకీయ ప్రత్యామ్నాయంగా తయారవ్వాలనుకున్న క్రమంలో జనసేన పెట్టడం, ప్రజారాజ్యం నుండి జనసేనలోకి రావడం, జనసేనని స్థాపించటం, దాని అధిపతిగా ఉండి అందరిని కలుపుకోవడం, చాలా ఎక్కడ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం, కుర్రవాళ్ళు ఉంటే రెచ్చిపోయేటట్టు ప్రసంగాలు ఇవ్వటం, పెద్దవాళ్ళు ఉంటే వంగి దండాలు పెట్టే ప్రసంగాలు ఇవ్వటం, చాలా బాగా. అంటే ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కూడా కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో చక్కగా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది వాళ్ళ అత్తారింటికి దారే డైలాగు వర్తించేలాగా చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం చేసే టైంకి చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారు? సో ఫార్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, నేను చూసిన దాన్ని బట్టి అండి, మై ఎక్స్పీరియన్స్ యాజ్ కన్సర్న్, చాలా అన్హ్యాపీ అయ్యారు. ఒక దశలో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేశారు. ఈ విషయం బహుశా మీకు ఎవరు చెప్పుండరు, బట్ ఐ వాజ్ ది ఐ విట్నెస్. ప్రజారాజ్యం మీరు ఐ విట్నెస్. మీరు అవును. అంటే ఉన్న పళంగా వాళ్ళ అన్నయ్య గారు ఒక మెగా పవర్గా, ఒక మెగా సినిమా స్టారే కాదండి, ఒక మెగా పొలిటికల్ స్టార్గా కూడా ప్రజారాజ్యం పార్టీతో వచ్చారు. కానీ ఇలా చూసేటప్పుడు ఈ పార్టీ లేకపోయేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అప్సెట్ అయ్యారు. నేను ఎంత అప్సెట్ అయ్యానో పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అప్సెట్ అయ్యి అసలు షూటింగ్ లేకుండా చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా కొంత కాలం మాట్లాడకుండా ఉండే, శుభకార్యాలు కూడా వెళ్లకుండా ఉన్నారనే వార్తలు కూడా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పార్టీలో జరిగిన శుభకార్యాలు కూడా వెళ్ళలేదనే వార్తలు కూడా వచ్చినాయి. అంటే నేను దాన్ని నెగిటివ్గా చూపించట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాప్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు, ఎంత డెడికేషన్ ఉంటే హర్ట్ అయ్యారు అనేది చెప్పడం కోసం చెప్తున్నాను నేను. కానీ ప్రజారాజ్యం పార్టీలో నేను 2nd ప్లేస్లో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు 3rd ప్లేస్లో, కొంచెం నాకంటే సర్టిఫికేట్గా చిన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి యువరాజ్యం వరకు తీసుకొని బాగా పనిచేసినప్పుడు నేను చాలా ఫైర్ చూశానండి. కార్ల్ మార్క్స్ థియరీ నుంచి కాన్షీరామ్ థియరీ దాకా మాట్లాడిన ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి కాన్షీరామ్, చెగోవేరా మధ్యలో వీళ్ళందరి గురించి అందరి గురించి మాట్లాడతారు. వివేకానంద గురించి మాట్లాడతారు, శ్రీశ్రీ గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి, తర్వాత గుర్రం జాషువా గారి గురించి అసలు ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు. అందువలన ఏంటంటే అన్ని ఇజాల్ని చదివి వచ్చారు.
ఇప్పుడు పొలిటికల్గా నేను ఎలా ఉండాలి అనే దానికి ఆయన ఆవిష్కరించుకుంటున్నాడు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని తనకు తానుగా ఆవిష్కరించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన నాయకత్వం స్ప్రెడ్ అయింది రాష్ట్రంలో, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ ఇక్కడ నన్ను కొంచెం కలవర పెడుతున్న విషయం ఏంటంటే, తన ఒరిజినాలిటీ నుండి బయటకు వచ్చి ఎక్కడో ఎవరో ట్రాప్లో పడే పరిస్థితులు వస్తున్నాయా? ఎవరో ట్రాప్లో పడ్డా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు ట్రాప్? యూ కెన్ అండర్స్టాండ్ దట్. కాషాయం ధరించుకునేదాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేదాకా వెళ్ళారు అని అంటే, నా ఉద్దేశం ఎక్కడో పొలిటికల్ ఫీల్డ్ నుంచి కొంచెం ఎక్కడో డైవర్షన్ జరుగుతుందేమని భయం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అండి. ఎంత చైతన్యం వచ్చిందంటే, కుల చైతన్యం వచ్చింది, సామాజిక చైతన్యం వచ్చింది, అన్ని విషయాలలో చైతన్యం వచ్చింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం 40 సంవత్సరాలు, నా చిన్నప్పటి నేను ఇంతప్పటి నుంచి కాపు ఉద్యమం నడుపుతున్నారండి ఆయన. అన్ని సంవత్సరాలు కాపు ఉద్యమంలో మా రిజర్వేషన్ మాకు కావాలని, మందకృష్ణ గారు లాగానే రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటాన్ని తీసి పక్కన పెట్టేసి, రిజర్వేషన్ కాదు రాజ్యాధికారం కావాలని కాంశీరామ్ గారు అడిగినట్లుగా మా వాటా ఎంతో మాకంత కావాలి, మేము ఎంత ఉన్నామో అంత మాకు కావాలని మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయాణం చేసి, దీనికి రాజ్యాధికారమే దీనికి మంచి కీ, మాస్టర్ కీ ఏంటంటే రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ అనేది అంబేద్కర్ టు కాంశీరామ్ చెప్పింది. కరెక్ట్గా స్మెల్ చేసి రుచి చూసి దాన్ని ఆయన బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాని ఫలితమే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి. జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. సో నేనేమంటున్నానంటే, ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. రకరకాల కోణాల్లో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. బట్ అల్టిమేట్గా నా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు.